కరప మండలం అరట్లకట్ట పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ రథసారథి మంత్రి నారా లోకేష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రధాన సమస్యలు పీఎం కిసాన్ డబ్బులు పడడం లేదని, దీపం పథకం వర్తించట్లేదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ నిర్మాణం, వైద్య సహాయం, బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు వంటి అంశాలపై మొత్తం 143 వినతులు అందాయని తెలిపారు. వాటిలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకరపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ, ఏటుకూరి నాగమణి, కంజమూర్తి లావణ్య, పొదరపు ఉమ, గుడాల లోవరాజు, దౌలూరి కృష్ణకాంత్, జనసేన గ్రామాధ్యక్షులు బత్తుల సతీష్, ఎర్రమటి మార్కండేయులు, మందరపు చిట్టిబాబు, సవరపు సత్తిబాబు, వేగుళ్ల రామకృష్ణ, కురుకురి గోపాలకృష్ణ, మడిపల్లి ప్రకాష్, ఎర్రమాటి శ్రీను, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అరటికట్ల గ్రామంలో కరప మండలం అరటికట్ల గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, మన లోకల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ గ్రీవెన్స్ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది. అంటే నానాజీ గారి ఆఫీస్లో జరుగుతుంది, కలెక్టర్ గారి ఆఫీస్లో జరుగుతుంది. ఇలా గ్రీవెన్స్ పథకం మన సచివాలయాల్లో తీసుకుంటారు మీ ప్రాబ్లమ్స్ అన్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు నిత్యం మమ్మల్ని ప్రజల్లోనే ఉండమంటున్నారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయమంటున్నారు. అందువలన యాక్చువల్గా మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే నిర్వహించేవాళ్ళం ఇదివరకు. కానీ ఇప్పుడు ఊరూరు వచ్చి ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు మన ఊర్లో లోకల్ గ్రౌండ్ లో చేద్దామనే ఉద్దేశంతో మేము ఊరు వచ్చి ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహించి మీ దగ్గర అర్జీలు తీసుకుంటాం. మీకు అవ్వని పనులు ఉంటే తక్షణం మేము ఫోన్లు మాట్లాడి ఎమ్మెల్యే గారికి చెప్పి ఫోన్లు మాట్లాడి మీ సమస్యలకి 100% మేము తీర్చే విధంగా వెళ్తున్నాం. తీరలేనివి అయితే మేము చెబుతున్నాం, వాటికి దారి తీర్చే విధంగా అంటే ఇక్కడ వాళ్ళు సెట్ అయిన ఆఫీసర్లను కూర్చోబెట్టి మీ సమస్యల మీద మేము అన్ని మాట్లాడుతున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆర్థిక శోభ ఉన్నా గవర్నమెంట్ ని మరి చక్కగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. రైతు భరోసా కింద, అన్నదాత సుఖీభావ కింద అందరికి డబ్బులు ఇస్తారు. తల్లికి వందనం చొప్పున అందరికి డబ్బులు పడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. అంటే రాష్ట్రం ఎన్ని అప్పుల పాలైపోయి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దీన్ని చక్కగా 2 కళ్ళతోటి తీసుకెళ్తున్నారు సంక్షేమాన్ని, అభివృద్ధిని. ఇక్కడ సమస్యలు వచ్చాయి. పీఎం కిసాన్ డబ్బులు పడట్లేదని చాలా మంది సమస్యలు వచ్చాయి. అదే విధంగా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదని సమస్యలు వచ్చాయి. ఆ సట్టేను మన పీఎం కిసాన్ ఏఓ గారు ఉన్నారు, ఏఓ గారికి అప్పచెప్పాం. 2 రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం అవుతుంది. అదే రకంగా ఇక్కడ గ్యాస్ డబ్బులు పడినట్టు కూడా మేము అది టోల్ ఫ్రీ నెంబర్ కి మాట్లాడి ఇమీడియట్ గా వాళ్ళకు కూడా సర్టన్ చేస్తాం. కొత్త ఇల్లు అప్లికేషన్లు, సైట్ అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఆన్లైన్ లోని వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఆన్లైన్ లో అప్లై చేస్తున్నారు. ఆన్లైన్ ఇప్పుడు ఓపెన్ అయిననే మేము ఇచ్చి ఇమీడియట్ గా అప్లై చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి ఖచ్చితంగా వస్తుంది. 3 సెంట్ల భూమి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఇక్కడ సమస్యలు, మీరు ఇచ్చిన అప్లికేషన్లు ఇక్కడ మా లోకల్ లీడర్లు మార్కండేయులు గారు, అదే విధంగా జనసేన నాయకులు సతీష్ గారు, కూటమి నాయకులు ఇక్కడ అందరూ కలిసే ఉంటారు. మీరు ఇచ్చిన సమస్యలు ఏమైంది ఫీడ్బ్యాక్ వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఈ వారంలో మీకు సమస్య అవ్వకపోతే కనుక వీళ్ళు నాయకులు మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి దాన్ని ఇమీడియట్ గా చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నామమ్మా. అదే విధంగా కొంచెం దీర్ఘకాలికంగా ఉన్న పిల్లలకి కూడా వచ్చాయి. అది సీఎం గారి దృష్టిలో పెట్టి అది ఇమీడియట్ గా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలి. అరటికట్ల గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా యూజ్ చేసుకుని మీ దగ్గరికి పాలన దగ్గర మీ దగ్గరికి ప్రజల దగ్గరికి
వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దోచుకునే నాయకుడు కాదు, దాచుకునే నాయకుడు కాదు, పంచిపెట్టే నాయకుడు. అందువల్ల మీ దగ్గరికే పాలన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి, శత్రువుకి మిత్రువుకి అందరికి కూడా తెలియజేసి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి. లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం చేయమన్నారు. నేను ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో కానీ